విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు మిస్లేనియస్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య ఢిల్లీలో 9వ రైసీనా డైలాగ్ జరిగింది. ఈ సందర్భంగా రైసీనా డైలాగ్ గురించి, అలాగే షాంగ్రీలా డైలాగ్ గురించి 3-4 పాయింట్స్ మీకు చెప్తాను. అంతేకాకుండా ఈ రైసీనా డైలాగ్లో 8 దేశాలు కలిసి ఒక గ్రూప్గా రిప్రజెంట్ చేయటం జరిగింది. NB8 గ్రూప్, నార్డిక్ బాల్టిక్ 8 గ్రూప్. ఈ 8 దేశాలు ఏమిటి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, మ్యాప్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పేస్ సెక్టర్లో చాలా రిఫార్మ్స్ తీసుకురావటం జరిగింది గత 4 ఏళ్ల కాలంలో. ఈ రిఫార్మ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ రిఫార్మ్స్ గురించి చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే 100% FDIని ఈ మధ్య స్పేస్ సెక్టర్లో అలౌ చేశారు. ఇది ఇంకొక రిఫార్మ్ అనమాట. ఈ సందర్భంగా మనం గత 4-5 సంవత్సరాలుగా స్పేస్ సెక్టర్లో జరిగినటువంటి రిఫార్మ్స్ని గుర్తు తెచ్చుకుందాం. వెక్టర్ బోర్న్ డిసీజెస్ అంటే ఏమిటి, అలాగే డెంగీ. ప్రపంచవ్యాప్తంగా డెంగీ అనేటువంటి పేరు గత 5-6 నెలల నుంచి మారుమోగుతూనే ఉంది. ఎందుకంటే అసలు ఈ వ్యాధి తెలియనటువంటి యూరోపియన్ దేశాల్లో కూడా క్లైమేట్ చేంజ్ మూలంగా దోమలు విస్తరించడంతో డెంగీ వ్యాధి ప్రబలుతోంది. ఈ సందర్భంగా డెంగీ గురించి, అలాగే దానిలో ఉన్నటువంటి 4 సీరోటైప్స్ గురించి మాట్లాడుకుందాం. గుజరాత్లో అలాంగ్ అనేటువంటి ప్రాంతం పేరు మీలో చాలామంది విని ఉండరు. ఇది ఒక విషయానికి ప్రసిద్ధి అనమాట, షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ. షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ గురించి ఏ దేశాల్లో ఇది జరుగుతుంది, అలాగే ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్కి సంబంధించి ఉన్నటువంటి కన్వెన్షన్ గురించి మాట్లాడుకుందాం. రెసిన్ ఐడెంటిఫికేషన్ కోడ్ అంటే ప్లాస్టిక్స్కి సంబంధించినటువంటి కోడ్ అనమాట. వాటిని రీసైక్లింగ్ చేయొచ్చా, లేదా ఈజీగా చేయొచ్చా, కష్టంగా చేయొచ్చా అనేటువంటివి తెలుసుకోవడం కోసం ప్రతి ప్లాస్టిక్ డబ్బా మీద ఈ రెసిన్ ఐడెంటిఫికేషన్ కోడ్ ఉంటుంది. అసలు ఎవరు ఇష్యూ చేస్తారు, దాని ప్రత్యేకత ఏమిటి, వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అలాగే PVC, పాలీవినైల్ క్లోరైడ్. థర్మోకోల్ అంటే మీ అందరికీ తెలుసు. ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్యాక్ చేయడానికి విరివిగా వాడతారు. అలాగే మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్. మీరు ఏదైనా సరే కరకరాలాడే కొనుక్కున్నారనుకోండి, లేస్ ప్యాకెట్స్ లాంటివి, అప్పుడు అది మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్లో ప్యాకింగ్ అయి ఉంటుందన్నమాట. ఈ మూడింటి గురించి, రీసైక్లింగ్ ఆస్పెక్ట్స్ గురించి మీతో మాట్లాడతాను. అలాగే లాఖ్పతి దీదీస్ అనేటువంటి పేరు ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి. వీటన్నిటి గురించి ఒకదాని తర్వాత ఒకటి మనం మాట్లాడుకుందాం. మొదట NB8 గ్రూప్, నార్డిక్ బాల్టిక్ 8. దీనికంటే ముందు మీకు ఒక 2 విషయాలు చెప్పాలి. ఒకటేంటంటే షాంగ్రీలా డైలాగ్. చాలా కాలంగా జియో పొలిటికల్, జియో స్ట్రాటజిక్, జియో ఎకనమీస్ విషయాలకు సంబంధించినటువంటి డిస్కషన్స్ హై లెవెల్లో జరిగేటువంటి ఫోరం అనమాట అది. షాంగ్రీలా డైలాగ్ అనగానే మీకు సింగపూర్ గుర్తుకు రావాలి. అది చాలా సంవత్సరాలుగా అక్కడ జరుగుతూ ఉంది. తర్వాత అదే విధంగా మన దేశంలో కూడా ఒక జియో పొలిటికల్, జియో ఎకనామిక్, జియో స్ట్రాటజిక్ డైలాగ్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ప్రతి సంవత్సరం దాన్ని జరపాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ రైసీనా డైలాగ్ అనేటువంటి డైలాగ్ని 9 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయటం, ఈ సంవత్సరం 9వ డైలాగ్ జరగటం మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన దేశం ఎమర్జింగ్ ఎకానమీ, అంతేకాకుండా మన దేశం గ్లోబల్ సౌత్కి ఒక లీడర్గా కూడా వ్యవహరించాలి అని చూస్తోంది. G20 సమ్మిట్ని జరిపినప్పుడు మన దేశానికి చాలా ప్రైజ్ వచ్చింది, మీ అందరికీ తెలిసిన విషయమే. అందుకే చాలా విషయాల్లో మన దేశం ముందంజలో ఉండాలి అన్నటువంటి ఆలోచనతోటి ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. రైసీనా డైలాగ్ అనేది కూడా అలాంటిదే అనమాట. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రైసీనా డైలాగ్లో 8 దేశాలు కలిసి పార్టిసిపేట్ చేశాయి ఒక గ్రూప్గా. వాళ్ళు యూరప్ కాంటినెంట్ దాటి ఒక గ్రూప్గా ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు. మొట్టమొదటిసారి యూరప్ కాంటినెంట్ దాటి మన దేశానికి వచ్చి రైసీనా డైలాగ్లో ఒక గ్రూప్గా పార్టిసిపేట్ చేశారు. NB8 ఫోరం అంటారు. నార్డిక్ కంట్రీస్,
బాల్టిక్ కంట్రీస్. ఇవన్నీ కలిపి 8 దేశాలు. ఈ 8 దేశాలకి కూడా అంతర్జాతీయంగా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మీరు అక్కడ జెండర్ ప్యారిటీ కావచ్చు, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ కావచ్చు, తర్వాత డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కావచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కావచ్చు. మీరు ఏ విషయాలను తీసుకున్నా కూడా ఈ దేశాలు ముందు వరుసలో ఉంటాయి ప్రపంచంలో. సో అందుకని ఈ దేశాలకి చాలా మంచి ఉన్నతమైనటువంటి పేరుంది. వాళ్ళు ఇండియా లాంటి దేశాలతో సంప్రదింపులు, అలాగే ఇండియా లాంటి దేశాలతో వాళ్ళు ఇంటరాక్షన్ పెంచుకోవాలి అని చూడటం ఒక గ్రూప్గా ఇండియా యొక్క ప్రతిష్టని ఇనుమడింపచేస్తోందనమాట. సరే, ఈ దేశాలు ఏమిటి అని ఇక్కడ చూస్తే మీరు 5 నార్డిక్ కంట్రీస్ అంటాం. అంటే వాటిల్లో మీరు ఇక్కడ ఫిన్లాండ్ చిన్న మ్యాప్ ఉంది, ఇంకోసారి పెద్ద మ్యాప్లో చూపిస్తాను. అలాగే స్వీడన్, అలాగే నార్వే, అలాగే డెన్మార్క్, అలాగే ఐస్లాండ్. ఐస్లాండ్ అనేది ఇండిపెండెంట్ కంట్రీ. ఇక గ్రీన్లాండ్ ఇండిపెండెంట్ కంట్రీ కాదు. గ్రీన్లాండ్ అనేది ఇక్కడ చూడండి డెన్మార్క్లో అది అంతర్భాగం అన్నమాట. ఫరో ఐలాండ్స్ అలాగే గ్రీన్లాండ్ ఈ రెండు కూడా డెన్మార్క్లో అంతర్భాగం. సో ఇక్కడ నార్డిక్ కంట్రీస్ 5 ఉన్నాయన్నమాట. అలాగే బాల్టిక్ కంట్రీస్ ఈస్టోనియా, లాత్వియా, లిథియేనియా ఈ 3 కూడా బాల్టిక్ కంట్రీస్ అన్నమాట. ఈ 8 కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి మొన్న రైసీనా డైలాగ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాయన్నమాట. వాటికి చాలా ఉన్నతమైనటువంటి పేరు ఉండటం, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్లో చాలా అగ్రభాగాన ఉండటంతో అలాంటి గ్రూప్స్ తోటి ఇండియా రాబోయే కాలంలో డిస్కషన్స్ కావచ్చు, కొలాబరేషన్స్ కావచ్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి ఏమిటి చెప్పండి. 1940ల తర్వాత అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవరాల్గా డిస్ఫంక్షనల్ అని చెప్పచ్చు. యునైటెడ్ నేషన్స్, ప్రపంచ శాంతిని కాపాడాల్సినటువంటి యునైటెడ్ నేషన్స్ ఏమాత్రం పవర్ ఉన్న దానిలాగా ప్రవర్తించలేకపోతోంది. దానికి కారణం ఏంటంటే ఆ ఆర్కిటెక్చర్ 5 పర్మనెంట్ మెంబర్స్కి వీటో పవర్ ఉండటం. వీటో పవర్ని ఉపయోగించి ఏ ప్రపోజల్ని కూడా ముందుకెళ్ళటానికి అవకాశం లేకుండా చేయటం వల్ల యునైటెడ్ నేషన్స్ టోటల్గా డిస్ఫంక్షనల్ అయిపోయింది. దాదాపు 25 ఏళ్ల క్రితం స్టార్ట్ అయినటువంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దాన్ని కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలుసు. అపెలేట్ బాడీ అంటారు. అంటే డిస్ప్యూట్ సెటిల్మెంట్ ప్యానెల్స్ ఇచ్చినటువంటి తీర్పుల మీద దానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అయితే డిసెంబర్ 10వ తారీఖు 2019 నుంచి అపెలేట్ బాడీ డిస్ఫంక్షనల్ అయిపోయింది. ఎందుకంటే దానికి జడ్జెస్ని అపాయింట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒప్పుకోవటం లేదు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది కాన్సెన్సస్ బేస్డ్ ఆర్గనైజేషన్. అంటే అన్ని దేశాలు ఒప్పుకోవాల్సిందే, ఒకటి అడ్డుపొల్ల వేసినా కూడా అవ్వదు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితిని ఏమంటున్నారంటే మల్టీపోలార్ డిజార్డర్ అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మన దేశం లాంటి దేశాలు చొరవ తీసుకొని రాబోయే కాలంలో ప్రపంచ శాంతికి కావచ్చు, టెర్రరిజంని తగ్గించడానికి కావచ్చు, సైబర్ సెక్యూరిటీ అంటే ఈ సైబర్ క్రైమ్ నుంచి ప్రపంచాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కావచ్చు, క్లైమేట్ చేంజ్ ద్వారా వచ్చేటువంటి వైపరీత్యాలని తగ్గించడానికి కావచ్చు, ఈ దేశాలతో మన దేశం ఇలాంటి దేశాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది అని చెప్పి విఘ్నులైనటువంటి వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ప్రశ్న, స్పేస్ సెక్టర్లో 2020వ సంవత్సరం తరువాత చాలా రిఫార్మ్స్ తీసుకురావటం జరిగింది. ఇక్కడ చాలా స్టార్టప్స్ వచ్చాయి ఈ మధ్య స్పేస్ సెక్టర్కి సంబంధించి. వాటికి చాలా ఫండింగ్ వస్తుంది. రాబోయే కాలంలో స్పేస్ సెక్టర్లో మన దేశం గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించే అవకాశం కనబడుతోంది. మన దేశం ఆర్టిమిస్ అకార్డ్స్లో చేరింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాన్ని లీడ్ చేస్తుంది. తర్వాత మన దేశానికి సంబంధించి ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చారంటే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్కి ఓపెన్ అప్ చేశారు. అంటే ఇస్రో యొక్క మోనోపొలీ లేదు ఇప్పుడు. రాబోయే కాలంలో ప్రైవేట్ సెక్టర్ లాంచ్ వెహికల్స్ని, రాకెట్స్ని తయారు చేస్తోంది. అలాగే
ప్రైవేట్ సెక్టర్ శాటిలైట్స్ మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం. సో ఈ నార్మల్ శాటిలైట్స్ కావచ్చు, లాంచ్ వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్కి అప్పచెప్పేసి ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ వాటి మీద, అంటే గగన్యాన్ లాంటిది కావచ్చు, అలాగే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటిది కావచ్చు. మన దేశమే స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతోంది అని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. అలాగే ఇట్లా ముందు ముందు ఇంటర్ ప్లానెటరీ మిషన్స్కి సంబంధించి ఇస్రో కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఈ చిన్న చిన్న పనులు, శాటిలైట్స్ లాంచ్ చేయటం, లాంచ్ వెహికల్స్, ఇవన్నీ రాబోయే కాలంలో ప్రైవేట్ సెక్టర్ టేకప్ చేసే అవకాశం ఉంది. అలాగే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే 500 కిలోగ్రాముల దాకా పేలోడ్ ఉన్నటువంటి శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వి ప్రోగ్రామ్ని కూడా ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేశారు. సో ప్రైవేటైజ్ చేయటం అనేటువంటిది ఇక్కడ గణనీయమైనటువంటి చేంజ్ అనమాట. ఇక రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, కమర్షియల్గా ఎక్కువ ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSILని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత జియోస్పేషియల్ పాలసీ, దాన్ని లిబరలైజ్ చేశారు. జియోస్పేషియల్ అంటే ఏమిటి? మీరు ఒక ప్రాంతంలో నిలబడి ఉన్నారనుకోండి, మీరు ఎక్కడున్నారు, మీ లొకేషన్ని పట్టుకోవటం జియోస్పేషియల్. ఎప్పుడైనా ఎర్త్క్వేక్ వచ్చిందనుకోండి, అది ఎక్కడ ఒరిజినేట్ అయింది, దాని కోఆర్డినేట్స్తో సహా ఆ లొకేషన్ని ఫిక్స్ చేయటం, అది స్టాటిక్ జియోస్పేషియల్. జియోస్పేషియల్ అనేది స్టాటిక్గా ఉంటుంది, డైనమిక్గా కూడా ఉంటుంది. మీరు ఉదాహరణకి మీ ప్యాకెట్ ఢిల్లీ నుంచి మద్రాసు వస్తుందనుకోండి, మీరు దాన్ని ట్రాక్ చేయొచ్చు. అదంతా కూడా డైనమిక్ జియోస్పేషియల్ యాక్టివిటీ కింద వస్తుందన్నమాట. జియోస్పేషియల్ పాలసీ ద్వారా ఇస్రో అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని యాక్సెస్ చేయటం చాలా ఈజీ చేసిందనమాట. దీని ద్వారా ప్రైవేట్ సెక్టర్ ఫ్లరిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి, ఒక పక్కేమో ఇస్రో ఉంది, రెండో పక్కేమో ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయి. మరి ఈ రెండింటిని అనుసంధానం చేయాలి కదా, లేకపోతే ఇస్రో అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది. అందుకనే ఇన్స్పేస్ అనేటువంటి సంస్థని క్రియేట్ చేశారు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్. ఇన్స్పేస్ ఇది ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లాగా ఉపయోగపడుతుంది. ఇస్రో అప్పర్ హ్యాండ్ లేకుండా చేస్తుంది, ప్రైవేట్ సెక్టర్కి కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇస్తుంది. అలా ఇవ్వకపోతే ప్రైవేట్ సెక్టర్ ఫ్లరిష్ అవ్వలేదు కదా, అందుకే ఇన్స్పేస్ ఏర్పాటు చేశారు. తర్వాత టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ తీసుకొచ్చారు ఒక 2 నెలల క్రితం అనుకుంటాను. దాని ద్వారా సెటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్, అంటే సెటిలైట్స్ ద్వారా లో ఎర్త్ ఆర్బిట్లో చాలా సెటిలైట్స్ లాంచ్ చేస్తున్నారు కదా, మీకు ఆ పేర్లు కూడా తెలిసే ఉంటాయి. స్టార్లింక్, వన్ వెబ్, ఇవన్నీ కూడా లో ఎర్త్ ఆర్బిట్లో వందలాది శాటిలైట్స్ని లాంచ్ చేసి దాని ద్వారా ఇంటర్నెట్ ఇవ్వటం. దానికి సంబంధించి కూడా టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023లో పాలసీని చాలా లిబరలైజ్ చేయడం జరిగింది. తర్వాత 100% FDI, మీ అందరికీ తెలుసు. ఈ మధ్య మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. కొంతవరకు ఆటోమేటిక్ రూట్ ద్వారా, ఆ తర్వాత గవర్నమెంట్ అప్రూవల్ రూట్ ద్వారా. మీకు ఇంతకుముందు లెక్చర్లో, ఎకానమీ లెక్చర్లో నేను చెప్పాను ఆటోమేటిక్ రూట్ అంటే ఏమిటి, గవర్నమెంట్ అప్రూవల్ రూట్ అంటే ఏమిటి అని చెప్పి. సో ఈ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా రాబోయే కాలంలో ప్రపంచ స్పేస్ మార్కెట్లో భారత్ వాటాని పెంచుకోవాలి అని భారతదేశం ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం స్పేస్ మార్కెట్ ఎంతో తెలుసా? $350 బిలియన్ నుంచి $500 బిలియన్ దాకా ఉంది. అందులో మన దేశం షేర్ ఎంత? $10 బిలియన్, 2-3% మాత్రమే. దాన్ని 10% దాకా తీసుకెళ్ళాలి అని భారత ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇంకొక లెక్చర్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చర్లో మనం గగన్యాన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. తర్వాతి ప్రశ్న, వెక్టర్ బోర్న్ డిసీజెస్. ఇక్కడ ఒక వెక్టర్ ఉంటుంది. ఈ మధ్య మనం ఒక డిసీజ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఏంటది? క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ గురించి ఎందుకు మాట్లాడుకున్నాం? కర్ణాటక ప్రభుత్వం ICMRకి ఉత్తరం రాసింది. ఎందుకు రాసింది? దీనికి వ్యాక్సిన్లు తయారు చేయడానికి ఎవరూ ముందుకు రావటం లేదు, మీరు కాస్త సహాయపడండి బాబు అని చెప్పి ఉత్తరం రాసింది. ఉత్తరం రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్కి వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది, కానీ వ్యాక్సిన్ రిక్వైర్మెంట్ తక్కువ ఉండటం వల్ల
ఎవరు తయారు చేయడానికి ప్రైవేట్ సెక్టర్ ముందుకు రావట్లేదు. మనం అది డిస్కస్ చేసేటప్పుడు ఇంకొక పాయింట్ని కూడా డిస్కస్ చేసాం. అక్కడ క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ అనేటువంటిది ఇండికేషన్, కోతులు చనిపోతాయి, మంకీస్కి ఆ వ్యాధి వచ్చి చనిపోతాయి. ఆ తర్వాత ఆ మంకీస్ని కుట్టినటువంటి టిక్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి మళ్ళీ మనుషుల్ని కుట్టాయనుకోండి, అప్పుడు ఆ వైరస్ ఏదైతే ఉందో అది మనిషిలోకి వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ ఆ టిక్స్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క ఏదైతే ఒక కీటకం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే వెక్టర్ అంటామన్నమాట. దోమలు ఉన్నాయి చూడండి, దోమలు మనని కొడతా ఉంటాయి. సో దోమలు కూడా వెక్టర్స్ అన్నమాట. దోమల ద్వారా ఎన్ని జబ్బులు వస్తాయో మీకు తెలుసు కదా. చూడండి ఇక్కడ ఎయిడ్స్ ఎజిప్షి మస్కిటో. మీకు ఇంతకుముందే చెప్పాను, ఆడదోమలే కొడతాయి, మగదోమలు కొట్టవు. ఎందుకంటే ఆడదోమలకి ఈ రక్తం కావాలి, అంటే ప్రోటీన్ కావాలి, అవి గుడ్లు పెట్టడానికి. చాలా గుడ్లు పెడతాయి ఒకేసారి. సో ఈ దోమలు ఏవైతే ఉన్నాయో ఆడదోమలే కొడతాయి. తర్వాత ఇంకొక విషయం కూడా మీకు ఇంతకుముందు చెప్పాను, ఎయిడ్స్ లాంటిది వ్యాప్తి చెందదని చెప్పి. ఎందుకంటే హెచ్ఐవి వైరస్ అనేటువంటి దోమ సెలైవాలో ఉండదు, అంటే దోమలో ఉండదు, అది బతకదు. కానీ ఇవన్నీ బతుకుతాయి, ఇవన్నీ దోమలో బతుకుతాయి. దోమ కుట్టినప్పుడు ఏమవుతుంది, సెలైవా ద్వారా రక్తంలో మన రక్తంలోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎయిడ్స్ ఎజిప్షి మస్కిటో, ఎనోఫిలస్ మస్కిటో మీ అందరికీ తెలుసు. ఫీమేల్ ఎనోఫిలస్ మస్కిటో ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుందని చెప్పి. సో ఇవన్నీ కూడా క్యారియర్స్, వెక్టర్స్ అంటామన్నమాట. ఒక వైరస్ని కావచ్చు, ఒక పారాసైట్ని కావచ్చు, ఒక బ్యాక్టీరియాని కావచ్చు, మన శరీరంలోకి పంపించాయనుకోండి, ఆ పంపించటానికి దోహదపడేటువంటి వాటిని వెక్టర్స్ అంటాం. వాటిని వెక్టర్ బాండ్ డిసీజెస్ అంటాం. అర్థమైంది కదా. తరువాత ఇవి మస్కిటోస్ కావచ్చు, టిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. తర్వాత డెంగీ. డెంగీ అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది. ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉండాలి, 1,50,000 నుంచి 4.5 లక్షలు అనుకుంటాను. మనం వింటూ ఉంటాం ఈ ఏదైతే డెంగీ ఫీవర్ వస్తుందో అది వచ్చిన వాళ్ళకి ప్లేట్లెట్ కౌంట్స్ 20,000 అవుతుంది, 30,000 అవుతుంది అని చెప్పి. చాలా డేంజర్ అన్నమాట. ఈ డెంగీ అనేటువంటిది వైరల్ ఇన్ఫెక్షన్, మస్కిటోస్ ద్వారా, మస్కిటో బైట్ ద్వారా వస్తుంది. అంటే మీరు ఇక్కడ డెంగీ ఫీవర్, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్, జీకా ఇవన్నీ కూడా ఎయిడ్స్ ఎజిప్షి మస్కిటో బైట్ ద్వారా వస్తాయన్నమాట. తర్వాత ఇక్కడ ఇన్ఫెక్టెడ్ ఎయిడ్స్ ఎజిప్షి ఫీమేల్ మస్కిటో బైట్ చేయటం వల్ల, కుట్టడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. తర్వాత అది మన దగ్గర బ్లడ్ తీసుకోవటమే కాదు, దాని సెలైవాలో నుంచి ఈ వైరస్ని మన శరీరంలోకి ప్రవేశపెడుతుంది. తర్వాత డెంగీ సివియర్ ఫ్లూ లైక్ ఇల్నెస్ అన్నమాట. ఒళ్ళు నొప్పులు ఉంటాయి. తర్వాత ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది, లో బ్లడ్ ప్రెషర్ కూడా రావచ్చు. తర్వాత దీనికి వ్యాక్సిన్స్ లేవు. ఎప్పుడో కొంతకాలం క్రితం టకేడా అనేటువంటి కంపెనీ ఒక వ్యాక్సిన్ రిలీజ్ చేసింది, కానీ అదంత ఎఫెక్టివ్గా లేదు. వ్యాక్సిన్స్ లేవనే చెప్పాలి. అయితే మనం డెంగీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, క్లైమేట్ చేంజ్ మూలంగా టెంపరేచర్స్ పెరిగిపోవటం వల్ల యూరప్లోని కొన్ని దేశాలలో ఈ డెంగీ ఫీవర్ బాగా పెరుగుతోంది. ఈ సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఇష్యూని ఫ్లాగ్ చేయటం జరిగింది. అందువల్ల మనం డెంగీ ఫీవర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే దీనికి వ్యాక్సిన్ లేదు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, 4 సెరోటైప్స్ ఉన్నాయి ఇక్కడ. డెంగీ 1 అంటే డెన్, V1, V2, V3, V4. ఒకవేళ ఈ సెరోటైప్ ఏదైతే ఉందో, ఈ సెరోటైప్ ఒక్కసారి మన శరీరంలోకి ప్రవేశించిందనుకో, ఇక జీవితం అంతా ఇమ్యూనిటీ ఉంటుంది. కానీ మిగతా వాటికి ఎప్పుడైనా రావచ్చు. అంటే ఒకసారి డెంగీ జ్వరం వస్తే మళ్ళీ రాదు అనేం లేదు, ఎందుకంటే ఇక 3 సెరోటైప్స్ ఉన్నాయి, కొత్త సెరోటైప్ ద్వారా రావచ్చు. తర్వాత మనం అలాంగ్ అనే ప్రాంతం మీలో చాలామంది విని ఉండరు. షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీకి ఫేమస్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది అలాంగ్ అనేటువంటి ప్రాంతం. ఇదేమో గల్ఫ్ ఆఫ్ ఖంబత్ అంటాం, ఇదేమో గల్ఫ్ ఆఫ్ కచ్ అంటాం. ఈ గల్ఫ్ ఆఫ్ ఖంబత్ ప్రాంతంలో ఇక్కడ అలాంగ్ అనేటువంటి ప్రాంతం ఉంది. ఇక్కడ షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీకి ఇది ఫేమస్ అన్నమాట. పాకిస్తాన్, మన దేశం, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాల్లోనే
90% కంటే ఎక్కువ షిప్ బ్రేకింగ్ జరుగుతుంది. అంటే షిప్స్ వాటి యొక్క జీవితకాలం అయిపోయిన తర్వాత వాటిని బ్రేక్ చేసి స్క్రాప్ కింద అమ్మేయటం అన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా పొల్యూటెంట్స్ ఉంటాయి. అవి రకరకాల వాటిని క్యారీ చేసి ఉంటాయి వాటి జీవితకాలంలో. అందుకే హాంకాంగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉందన్నమాట. హాంకాంగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏం చెప్తుందంటే సేఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ అన్నమాట. సో అలాంగ్ గుజరాత్లో ఉన్నటువంటి ఈ షిప్ బ్రేకింగ్ యార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో చాలా ఈ కన్వెన్షన్కి అనుగుణంగా పనిచేస్తున్నాయి. ఇది సంతోషకరమైన విషయం అన్నమాట. తర్వాత రెసిన్ ఐడెంటిఫికేషన్ కోడ్ ఫర్ ప్లాస్టిక్స్. మీరు ప్లాస్టిక్స్ని చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7 అని ఉంటాయి. 1 అంటేనేమో ఈ పెట్ బాటిల్స్ అన్నమాట. 2 అంటేనేమో HDPE. ఈ పెట్ బాటిల్స్ అంటే మీ అందరికీ తెలుసు, జ్యూస్ తాగుతూ ఉంటారు మాటికి. పెట్ బాటిల్స్ కావచ్చు, HDPE బాటిల్స్ కావచ్చు, వీటిని రీసైక్లింగ్ చేయొచ్చు. తర్వాత ఈ రీసైక్లింగ్ చేయడానికి అనువుగా ఉన్నాయా లేదా అనేటువంటిది ఈ రెసిన్ ఐడెంటిఫికేషన్ కోడ్ అనేటువంటిది తెలియజేస్తుంది. తర్వాత ఇక్కడ ASTM ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఉందన్నమాట. అంటే ASTM ఇంటర్నేషనల్ అనేటువంటిది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో ఈ 1 to 7 అనేటువంటి రెసిన్ ఐడెంటిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో ప్లాస్టిక్స్ రీసైక్లింగ్కి సంబంధించి ఇది ASTM స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఇచ్చిందనమాట. తర్వాత ఈ 3 ప్రోడక్ట్స్ తరచుగా మనం వింటూ ఉంటాం. పాలీవినైల్ క్లోరైడ్, PVC పైప్స్ అంటాం కదా. అలాగే థర్మోకోల్ అంటే మీ అందరికీ తెలుసు. ఒక రిఫ్రిజిరేటర్ మీ ఇంటికి వచ్చిందనుకోండి, దాని ప్యాకింగ్ అంతా ఈ థర్మోకోల్ తోటే ఉంటుంది. మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్. ఏదో ఒక చిప్స్ ఒక ప్యాకెట్ కొనుక్కున్నారనుకోండి, అది మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్. అసలు ఈ 3 ఏమిటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ PVC అంటే ఏంటంటే ఇందులో క్లోరిన్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలా హజార్డస్ యాడిటివ్స్ ఉంటాయి. దీన్ని రీసైకిల్ చేయటం అంత సులువు కాదు. ఇవన్నీ వాతావరణంలోకి వెళ్ళిపోతాయి. తర్వాత థర్మోకోల్ని రీసైక్లింగ్ చేయొచ్చు కానీ ఎకనామికల్లీ వైబుల్ కాదు. ఇక మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్ అనేది ఒక కాంప్లెక్స్ ఇష్యూ అనమాట. ఈ మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్లో అల్యూమినియం ఫాయిల్ ఉండొచ్చు, ఒక కాగితం ఉండొచ్చు, లోపల ఒక ప్లాస్టిక్ ర్యాపర్ ఉండొచ్చు, రకరకాలుగా మల్టీ లేయర్ అన్నమాట. దీన్ని రీసైకిల్ చేయాలంటే అవన్నీ సపరేట్ చేయాలి. అది సాధ్యమయ్యే పని కాదు. మనకి మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్లోనే ఎందుకు ప్యాక్ చేస్తారు? ఎందుకంటే ఎక్కడో లేస్ చిప్స్ ప్యాక్ అయ్యాయనుకోండి, తర్వాత 2 నెలల పాటు 3 నెలల పాటు కరకరలాడాలి కదా. కరకరలాడాలంటే వాటికి అల్యూమినియం ఫాయిల్ వాడాలి, ప్లాస్టిక్ వాడాలి, అవసరమైన చోట కాగితం వాడాలి, రకరకాల లేయర్స్ ఉంటాయి. ఒక్క లేయర్తో చేస్తే అలా కరకరలాడవు, నిమ్ము తీసుకుంటాయి. అందుకే ఈ మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్ అనేది పూర్తిగా రీసైకిల్ చేయడానికి ఎమెనబుల్ కాదు, చాలా కష్టం. తర్వాత మనకి చాలా ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా ఈ మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్ ద్వారా అవుతుంది. చాలామంది ఏం చెప్తున్నారంటే, మీరు అసలు మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్ని ఎందుకు బ్యాన్ చేయరు అని అడుగుతున్నారనమాట. తర్వాత ఇంకొక ఇష్యూ మీకు ఇంతకుముందే చెప్పాను, ఈ రైసీనా డైలాగ్ అనేటువంటిది. అలాగే షాంగ్రీలా డైలాగ్, జియోపొలిటికల్ జియోస్ట్రాటజిక్ డైలాగ్కి సంబంధించి షాంగ్రీలా డైలాగ్ అనేది సింగపూర్లో జరుగుతుంది. రైసీనా 9వ డైలాగ్ ఈ మధ్య ఢిల్లీలో జరిగింది. జియోపాలిటిక్స్, జియో ఎకనామిక్స్ అంటే ప్రస్తుతం ఛాలెంజెస్ ఏమిటి, దీన్ని డిస్కస్ చేయడానికి పొలిటికల్ క్లాస్ నుంచి, బిజినెస్ క్లాస్ నుంచి, మీడియా నుంచి, సివిల్ సొసైటీ నుంచి అందరూ అటెండ్ అయిపోయి వాళ్ళంతా కూడా మేధోమథనం చేస్తారు అని చెప్పచ్చు. ఇలాంటి డైలాగ్స్ అనేటువంటివి తరచుగా ప్రపంచంలో చాలా దేశాల్లో జరుగుతూ ఉంటాయి. ఇక చైనా విషయానికి వస్తే కూడా బోవా ఫోరం అనుకుంటాను, అక్కడ కూడా ఇలాంటి డైలాగ్ ఒకటి ఉంది. తర్వాత అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ దీన్ని కండక్ట్ చేస్తుంది ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. అర్థమైంది కదా. తర్వాత లాఖ్పతి దీదీస్. ఈ మధ్య ఇంటరిమ్ బడ్జెట్లో
మన ఆర్థిక మంత్రి గారు చెప్పారు, లాఖ్పతి దీదీస్ నంబరు 2 కోట్ల నుంచి 3 కోట్ల ఉమెన్కి పెంచుతాము అని చెప్పి. అసలు లాఖ్పతి దీదీస్ అంటే ఏమిటి? ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఎవరైతే మెంబర్స్గా ఉన్నారో సంవత్సరానికి వాళ్ళ ఆదాయం 1,00,000 రూపాయలు, అంటే ఒక్కొక్క పర్సన్ ఆదాయం 1,00,000 రూపాయలు దాటితే వాళ్ళని లాఖ్పతి దీదీస్ అంటారనమాట. మీకు ఇంకో విషయం చెప్పాలంటే, మన దేశంలో 83 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్లో 10 నుంచి 25 మంది ఉంటారనమాట. వీళ్ళలో ఎవరైతే వాళ్ళ ఆదాయాన్ని సంవత్సరానికి 1,00,000 రూపాయలు పొందగలుగుతున్నారో వాళ్ళని లాఖ్పతి దీదీస్ అంటారు. తర్వాత ఇండియన్ కరెన్సీ ఎందుకని 1973 నుంచి ఇప్పటిదాకా పూర్తిగా డౌన్వర్డ్ స్పైరల్లో ఉంది. 1973కి వెళ్ళారనుకోండి, $1కి 8 రూపాయలు. ఇవాళ $1కి 83 రూపాయలు. ఎందుకని కంటిన్యూస్గా ఎందుకు స్లైడ్ అవుతోంది? దీనికి ప్రధాన కారణం ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ అన్నమాట. మనకి ఏదో 1-2 సంవత్సరాలు మినహాయిస్తే మన ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ. క్రూడ్ ఆయిల్ 87% ఇంపోర్ట్స్ మీదే ఆధారపడుతున్నాం. ఇక ఎసెన్షియల్ కాకపోయినా గోల్డ్ ఇంపోర్ట్స్ ఉండనే ఉన్నాయి, అలాగే వెజిటబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్. అట్లా మనం ఇంపోర్ట్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇంపోర్ట్స్, మొబైల్ ఫోన్స్ మనం తయారు చేస్తున్నామని చెప్తున్నాం, కాంపోనెంట్స్ అన్నీ ఇతర దేశాల నుంచే వస్తున్నాయి. ఇట్లా మన దేశం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ లాగా తయారు కాకపోవటం వలన ఈ పరిస్థితి వచ్చింది. మనకి ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే ఇంపోర్ట్స్ కంటిన్యూస్గా ఎక్కువ ఉన్నాయి, ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వస్తోంది. దాంతో మనకి వచ్చేటువంటి డాలర్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే వెళ్ళిపోయే డాలర్లు ఎక్కువైపోయాయి. అంటే మనం డాలర్ పేమెంట్స్ చేయాల్సిన ఎక్కువైపోయాయి. రూపాయలు ఎవరు తీసుకోరు కదా. తర్వాత మనది సాఫ్ట్ కరెన్సీ కాబట్టి రూపాయిని ఎవరు యాక్సెప్ట్ చేయరు, హార్డ్ కరెన్సీలోనే పే చేయాలి. ఎవరు కూడా మన రూపీ కరెన్సీలో ఇన్వెస్ట్ చేయరు. వీటన్నిటి కారణంగా గత 50 సంవత్సరాల కాలంలో రూపాయి డాలర్ మారకం విలువ 8 రూపాయల నుంచి 83 రూపాయలకు పడిపోయింది. సరే, ఇంతటితో మిస్లేనియస్ ఈవెంట్స్ని ముగిద్దాం. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెంట్స్తో కలుద్దాం. నమస్తే.